హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని 102 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? హే, నిజం చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని అడిగాడు. ఏమి లేదులో కానీ నేను పంపించిన స్వీట్స్ తిన్నావా అని అడిగింది శ్రావ్య. లేదంటే అవి నేను తినను, డైట్ చేయాలి, అవి ఒక చెత్త అంటూ పక్కకు పడేసావా తినకుండా అనగానే, ఏంటి సాపి నువ్వు కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు నా గురించి? నువ్వు అంత ప్రేమగా పంపిస్తే నేను తినకుండా ఎందుకుంటాను? నా లైఫ్లో నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలు అందరూ ఇలాగే అనుకుంటారు నా బిహేవియర్ని చూసి. నాకు అసలు ఎమోషన్ ఉండదు అని, నాకు అసలు కేరింగ్ ఉండదు అని, నేను అసలు ఎవరిని ఏమీ పట్టించుకోను అనుకుంటారు. కానీ నాకు నీ కేరింగ్ నచ్చుతోంది సాపి. నా లైఫ్లో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే చెప్పు అని అన్నాడు. నీకెందుకు లేరు అద్రు? నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరియు నీ జిఎఫ్ నేహ కూడా ఉంది కదా, అలా ఎందుకు అంటున్నావు నేను ఒక్కదాన్నే అని? నేను కూడా ఉన్నాను, కానీ నీకు వాళ్ళు కూడా ఉన్నారు కదా అంది. అవును, వాళ్ళు కూడా ఉన్నారులే, కానీ నీలా స్వార్థంగా లేకుండా ఎవరు నా మీద ఇంతవరకు ఇంత ప్రేమ చూపించలేదు. నేను మొదటిసారి నీ దగ్గరే చూస్తున్నాను అంత స్వచ్ఛమైన స్వార్థం లేని ప్రేమ అన్నాడు అర్జున్ శ్రావ్యతోటి. శ్రావ్య ఇంకా ప్రేమతో, నిజంగా నా అద్రు, నువ్వు నాకే సొంతం కదా అని అంటూ, నేను ఇంకొకటి షేర్ చేసుకోవచ్చా? నువ్వు మళ్ళీ తిట్టవు కదా అని అడిగింది. తిట్టనులే చెప్పు అన్నాడు. అంటే చదువుకోకుండా ఇప్పుడు మళ్ళీ గిమాన్స్ అంటున్నాను, నీకెప్పుడు అదే పిచ్చా అని అంటావు కదా అని అంది. మామూలుగా తెలిసిన విషయమే కదా, పర్లేదులే చెప్పు, అలవాటైపోతుందిలే అని నవ్వాడు అర్జున్. తను అలా అనగానే ఎందుకో శ్రావ్యకు ఆ మాటలు తను షేర్ చేసుకోవటం అర్జున్కి ఇష్టం లేదు అని అర్థమైపోయింది. కానీ ఎందుకో తనతోటి మాట్లాడాలి అని తెలియకుండానే శ్రావ్యకి అనిపిస్తూ ఉంది. అందుకే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది, తనతో ఏమీ చెప్పకుండా. హే, హట్ అయ్యావా? నాకు ఇంట్రెస్టే ఉందే నీతో మాట్లాడటానికి, చెప్పు పర్లేదు, నువ్వు నీ మాటలు నాకు వినాలనుంది అని కళ్ళు మూసుకున్నాడు అర్జున్ శ్రావ్య మాటలు వినటానికి సిద్ధంగా. నిజంగా చెప్పనా, మనం కలిసిన రోజు గురించి అని ఎంతో సంతోషంగా తనతో అన్నీ షేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి శ్రావ్య అడిగింది. కానీ అన్నాడు అర్జున్. నువ్వు నన్ను తాకిన తీరు ఉంది చూసావా, నా శరీరాన్ని నువ్వు తడిమావు చూసావా, నాకు ఇప్పటికీ పిచ్చి పట్టేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఎప్పుడు నేను నీ ఒళ్ళో నన్ను నేను మర్చిపోయేలా చేస్తావు అని బాగా అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పావు కదా కంట్రోల్ చేసుకోమని, అందుకని నేను కంట్రోల్ చేసుకుంటున్నానులే అని శ్రావ్య చెప్పగానే ఆ మాటలు విన్న అర్జున్ పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆమె అందాన్ని, ఆమె ఆరాటాన్ని ఆమె పూర్తిగా నమ్మి తనను తాను అర్పించుకున్న వాడికి ఆమె ప్రేమ పట్ల ఇంకా గౌరవం పెరిగిపోయింది. కానీ కేవలం నేను ఆ తపన ఎలా ఉంటుందో దాన్ని ఒక్కసారి రుచి చూడాలి అని అనుకుని తన దగ్గరికి వెళ్ళాను కదా. ఇప్పుడు మరలా అన్నిసార్లు తన దగ్గరికి వెళ్ళాలి అంటే అది కూడా పెళ్ళయింది అని తెలిసి నేను నిజంగా తప్పు చేస్తున్నానా అని అనిపిస్తుంది అర్జున్కి. ఇక మనసులో తను మరలా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. సహజంగా అందరు మగవాళ్లకు లాగే ఒకసారి రుచి చూశాడు కాబట్టి ఆ రుచి మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందా అనే ఆత్రం ఇప్పుడిక అర్జున్లో లేదు. ఇప్పుడు శ్రావ్యను ఒక ఆకర్షణమైన అమ్మాయిగా కాకుండా తను పూర్తిగా ఓన్ చేసుకున్నట్లుగా ఫ్యామిలీ టైప్గా ఆ అమ్మాయిలాగా భావిస్తున్నాడు అర్జున్. సాపి, నీకు విరహంగా ఉంటే నాకు అంతకంటే ఎక్కువ ఉంది, కానీ ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగాలేదు కదా. నువ్వు ఫోన్లో ఇవన్నీ మాట్లాడితే నాకు కంట్రోల్ తప్పిపోతుందే. అది కాక నాకు ఇలాంటివి ఫోన్లో మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు. వీ హ్యాడ్ ఏ గుడ్ టైం కదా, త్వరలోనే మనం మళ్ళీ కలుద్దాంలే, అప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను కదా అని చెప్తూ ఉన్నాడు. అప్పుడే అర్జున్ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుండి. తను ఇప్పుడు ఎందుకు కాంటాక్ట్ చేస్తుంది?
ఇప్పుడు ఎందుకు మెసేజ్ పెట్టింది అని ఓపెన్ చేశాడు అర్జున్. కెన్ ఐ టాక్ విత్ యూ అని మెసేజ్ ఉంది. హా అని రిప్లై ఇచ్చేశాడు. ఇక శ్రావ్యతో, శ్రావి నాకు బాగా నిద్రొస్తోంది, ఇప్పుడు కాస్త నువ్వు కూడా ఎర్లీగా నిద్రపో, నాకు కొంచెం తలనొప్పిగా కూడా ఉంది, పొద్దున్నుండి వర్క్ చేసి చేసి చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చాలా కూల్గా ఆమెకి అర్థమవటానికి నిదానంగా చెప్పి ఫోన్ పెట్టడానికి ట్రై చేస్తూ మాట్లాడుతున్నాడు అర్జున్. అతను ఆమెను ప్రేమించట్లేదు, కేవలం ఆమె చాలా అంటే చాలా అభిమానం చూపిస్తుంది అర్జున్కి, కాబట్టి తనని వదులుకోవాలి అని కూడా అనుకోవటం లేదు. శ్రావ్యను ఒక సొంత మనిషిలా ఉంచుకోవాలి అనుకుంటున్నాడు తప్ప తన పక్కన ఎప్పటికీ తిప్పుకోలేడు. తనే నా భార్య అని ఎవరికీ చెప్పుకోలేడు. అది మాత్రం అర్జున్కి క్లారిటీ ఉంది. కానీ తనని మోసం చేయాలని కూడా తను అస్సలు అనుకోవటం లేదు. తను కూడా వయసులో ఉన్నాడు కాబట్టి అట్రాక్షన్స్కి మంచి గర్ల్ ఫ్రెండ్ తనని తానుగా ప్రేమించే ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. తన ఆరాటం తీరటం లేదు. నేహని వద్దు అనుకుంటున్నాడు, కానీ ఆమె పద్ధతిగా పెరిగితే ఆమెను కూడా లైన్లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నాడు అర్జున్. శ్రావ్య మాత్రం తనకి దొరికిన ఒక అద్భుతమైన వరంలాగా, ఒక అద్భుతమైన పదార్థంలాగా వాడుకుంటున్నాడు తనని. ఆమె ఫోన్లో ఎంతో ప్రేమతో ఎంతో ఆశతో మాట్లాడుతుంటే ఇతను మాత్రం మరోవైపు ఎవరితోనైనా చాట్ చేస్తూనో లేక ఆఫీస్లో ఉన్న నేహతో అట్రాక్షన్ గురించి ఆలోచిస్తూనో చాలా కేర్లెస్గా అప్పుడప్పుడు ఉంటున్నాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు నిద్రలేవగానే శ్రావ్య ఎంతో ఆప్యాయంగా అర్జున్కి మెసేజ్ పెడుతూ ఉంది. తను రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా తన గురించి ఎంతో కేర్ తీసుకోవటం తనకిప్పుడు లైఫ్లో అత్యున్నతమైన భాగంగా మారిపోయింది శ్రావ్యకు. ఇటువైపేమో శంకర్ డాలీ కేసులో ముందుకి వెళ్తూ చాలా అంటే చాలా క్లూ పాయింట్స్ని లాగేసి విక్రమ్ని ఉచ్చులో పడేయటానికి చూస్తూ ఉన్నాడు. అలా ఇక తనకి కొంచెం రిలాక్స్ అవ్వగానే జీప్లో వెళ్తూ ఆ రోజు అమీర్పేట బస్టాండ్ దగ్గర శ్రావ్య నిలబడి ఏడుస్తున్న చెట్టు వైపు ఎందుకో చూడగానే శ్రావ్య గుర్తుకు వచ్చింది తనకి. వెంటనే శ్రావ్య గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నాడు. అంటే నాకు ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు అన్న శ్రావ్య మాటలు శంకర్కి ఎందుకో గుర్తుకు వచ్చాయి. నేను తన గురించి రంగా అన్నని అడిగి తెలుసుకుంటే బాగా వివరంగా అర్థమవుతుంది కదా అని శంకర్ రంగాకి ఫోన్ చేశాడు. హలో రంగా అన్న, చిన్నీకి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారా ఇంట్లో అని అడిగాడు. అలా ఏం లేదే, తనకు అసలు అలాంటివి ఇంట్రెస్టే లేదు, ప్రేమలు అలాంటివి. తను చిట్టి తల్లితో తప్ప ఇంకెవరితో మాట్లాడదు అని అన్నాడు రంగా. చిట్టి తల్లినా? తను మీ వైఫ్ కదా అన్నాడు శంకర్. అవునరా, నా వైఫే. ఆ రోజు చూసావు కదా నువ్వు మా అమ్మోళ్ళ ఇంట్లో, నీకు ఆ రోజు కొబ్బరి బొండాలు నీళ్ళు కూడా ఇచ్చింది కదా, తనే కదా అన్నాడు. ఒక్క నిమిషం శంకర్కి అస్సలు అర్థం కాలేదు. అన్నా ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మీకు ఒక ఫోటో పంపుతాను, నాకు కొంచెం చిన్న క్లారిటీ ఇవ్వాలి, నాకు అస్సలు అర్థం కావట్లేదేంటో అంటూ ఆ రోజు కోడి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు శ్రావ్యని ఫోటో తీశాడు. దానిని ఇప్పుడు రంగాకి పంపించాడు. అన్నా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరేంటి అని అడిగాడు శంకర్. రంగా మొబైల్ని పక్కకు పెట్టి ఓపెన్ చేసి చూశాడు ఆ ఫోటోని. శ్రావ్య ఫోటోని చూస్తూ, తనే కదరా చిట్టి తల్లి, మన అక్క కూతురు, ఎప్పుడు తీసావు అసలు తనని ఈ ఫోటో అని అన్నాడు నవ్వుతూ రంగా. ఒక్క నిమిషం శంకర్కి భూమి కంపించినట్లు అనిపించింది. తన వ్యాన్ని పక్కన పెట్టేసి, రంగా అన్నా మీరు చెప్పేదేంటి, తను మీ మేనకోడలా, మీరు పెళ్లి చేసుకుంది తననేనా అని అడిగాడు. అవునరా, కొత్తగా అడుగుతావేంటి, నీకు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, తనకి నాకు ఏదైనా విడాకులు తీసుకునే మార్గం ఉంటే చూడు అని అన్నాడు రంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ శంకర్కి చాలా వరకు అర్థమైపోయింది. అంటే నేను ఇష్టపడుతున్న అమ్మాయి రంగా అన్న భార్యనా అని ఒక్క క్షణం కొంచెం బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. రే శంకర్, శంకర్ లైన్లోనే ఉన్నావా అని రంగా అడిగాడు. లైన్లోనే ఉన్నానన్నా, చెప్పు అని నీరసంగా అన్నాడు శంకర్. రే నువ్వే ఎలాగైనా ఆ అమ్మాయికి ఒక దారి చూపించాలి, తనకి నేను తప్ప ఇక ఈ లోకంలో ఏ మగాడు అంటే తెలియని కూడా తెలియదు,
నేనంటే చిన్నప్పటి నుండి తనకిష్టం. కానీ అది ఒక మేనకోడలు, మేనమామలాగే. తనకి నాకు మధ్యలో ఎప్పుడు ఏమీ లేవు. నీకు కూడా తెలుసు కదా, నా చిన్న వయసు నుండే నేను సుందరి మీద అట్రాక్షన్ తోటి తనతోనే ఉండేవాడిని. ఇక తనని పెళ్లి చేసుకోలేదు, కానీ ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరి మధ్యలో. కాబట్టి నేను జన్మలో ఆ చిట్టి తల్లిని ముట్టను కూడా ముట్టడం కాదు కదా, ఆ విషయంగా చూడనే చూడను. కాబట్టి నువ్వు తప్పకుండా ఎవరైనా నీకు తెలిసిన మంచి కుర్రాడు ఉంటే చూడరా. ఎలాగైనా సరే తనకి ఫ్యామిలీ కోర్టులో విడాకులు నా నుండి ఇప్పించి అని చెప్పాడు రంగా. రంగా ఆ మాట చెప్పగానే, అన్నా నాకు తెలిసిన ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చూడనా, లేదంటే నేనైతే పర్లేదా అని డైరెక్ట్గా అడిగేశాడు. రంగా వెంటనే పెద్దగా నవ్వేస్తూ, నీ వేటకారాలు ఇంకా మానుకోలేదా? సరే సరే గాని నేను చెప్పినట్టు కొంచెం ఆ పని మీద ఫోకస్ పెట్టరా. నాకు తెలుసు నువ్వు బిజీగా ఉంటావు కేసుల విషయంలో అని, కానీ కొంచెం ఎలా అయినా సరే మన చిట్టి తల్లి ఒక మంచి భవిష్యత్తుని మనమే ఇవ్వాలిరా. నువ్వు అడిగినట్లు నీలాంటి ఒక మంచి అబ్బాయి తన లైఫ్లోకి వస్తే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పు. సరే సర్లే గాని నాకు అక్కడ పాల లోడ్స్ పంపించాల్సిన టైం అయిపోయింది, నేను తర్వాత మాట్లాడతాను. ఇక ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఏంటియో నువ్వే చూడు అంటూ రంగా ఫోన్ పెట్టేశాడు. రంగా అలా ఫోన్ పెట్టేయగానే ఇక వెంటనే శంకర్ ఒక్క నిమిషంలో సత్యబాబుకు ఫోన్ చేసి శ్రావ్య గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కోమని చెప్పాడు. సత్యబాబు ఇక ఆ ఊర్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ కొంతమంది లోకల్ మనుషులందరినీ విచారించి వెంటనే తనకి ఇన్ఫర్మేషన్ పంపించాడు. సత్యబాబు నుండి వచ్చిన సమాచారం శంకర్ మనసును మెల్లిపెట్టేలా చేసింది. ఇప్పటి వరకు శ్రావ్యను కేవలం ఒక అందమైన సున్నితమైన అమ్మాయిగా మాత్రమే చూస్తున్నాడు శంకర్. ఇప్పుడు ఆమె వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను తెలుసుకొని ఉలిక్కిపడ్డాడు. ఇక సత్యబాబు వెంటనే, సార్ ఆ ఊర్లో శ్రావ్య బతుకు చాలా అంటే చాలా నరకప్రాయంగా ఉంది. ఆమెకు ఏమాత్రం తన ఇంటిలో స్వేచ్ఛ లేదు. రంగనాయకి అనే ఒక గ్రంథసాంగి మరియు తన కూతురు సుందరి, వాళ్ళిద్దరూ కలిసి శ్రావ్య కేవలం ఇంటి పని మనిషిలాగా కాకుండా ఆమెను ఒక బానిసలాగా చూస్తున్నారు. సుందరి తన మేనమామ దుండిగల్ ప్రభాకర్ తోటి శ్రావ్యను ఎలాగైనా సరే పెళ్లి చేయించాలని, ఆ రకంగా ఆస్తిని ఆ అమ్మాయిని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని పన్నాగం పన్నేశారు. ప్రభాకర్ ఎంతటి క్రూరుడంటే ఊరిలో ఏ మగాడైనా సరే శ్రావ్య వైపు తల ఎత్తి చూస్తే చాలు వాడి పని పట్టేస్తానని బహిరంగంగానే బెదిరిస్తూ ఉంటాడు అని సత్యబాబు శ్రావ్య గురించి చెప్తూ ఉంటే శంకర్కి మతిపోతుంది. ఏంటి ఇన్ని జరుగుతూ ఉంటే రంగా అన్న ఎందుకు కామ్గా ఉంటున్నాడు? తను చిట్టి తల్లిని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఇంట్లో ఉంచొచ్చు కదా అని అనుకున్నాడు శంకర్. ఏమో రంగా అన్న ప్రతిదీ ఆలోచించే చేస్తాడు కదా అని మరలా మనసులో అనుకుని, సరే చెప్పు సత్యబాబు అన్నాడు సార్. ఇక సార్, ఆ దుండిగల్ ప్రభాకర్ ఉన్నాడు కదా, అదే సుందరి వాళ్ళ మేనమామ, అతను కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటే ఊరే వణికిపోతుంది. ఇక రంగనాయకి సుందరి కొంగు పట్టుకుని తిరిగే రంగాను చూసి ఆ అమ్మాయి శ్రావ్యను ఏ ఆట ఆడుకున్నా అడ్డుకోనివ్వదు. అలా అడ్డుకుంటే ఆ రంగా వల్ల అక్క అంటే ఈ శ్రావ్య గారి అమ్మకి చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు అతని నోరుని కప్పేశారు. అదే కాదు, ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే శ్రావ్య వాళ్ళ నాన్నకి పుట్టిన కూతురే సుందరి. అందుకని ఆ నీచమైన తండ్రి ఆ రంగనాయకి చుట్టూ తిరుగుతూ తన కూతురు అనుకుంటూ సుందరినే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు తప్ప ఈ శ్రావ్య గారిని అస్సలు పట్టించుకోడట. ఆ భయంకరమైన వాతావరణంలో శ్రావ్య తను ఐఏఎస్ చదవాలని కలని ఒక చిన్న దీపంలా కాపాడుకుంటూ వస్తోందట. ఆ పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఆ ఊరే అడుగుజాడల నుండి ఎట్టకొట్ట తప్పించుకొని తన చెల్లితో కలిసి అప్పుడప్పుడు హైదరాబాద్కి రావటం, ఏదో ఒక నెపం చెప్పి పారిపోవాలని చూడటం. ఈ వివరాలన్నీ చెప్తూ ఉంటే శంకర్ గుండె చాలా బరువెక్కిపోయింది. శంకర్ అతని మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. శ్రావ్య బస్టాండ్లో ఏడ్చిన రోజు, తను ఆ ఊరి నుండి హైదరాబాద్కి వచ్చిన రోజు ఒకటే. తను రంగా అన్నతో ఉండలేక కాదు, ఆ దుండిగల్ ప్రభాకర్ రాక్షసత్వం నుండి తప్పించుకోలేక, సుందరి వేధింపులు భరించలేక తనలోని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి పారిపోయి వచ్చింది.
అని శంకర్ నిర్ధారణకు వచ్చాడు. తను వేరొకరికి సొంతం అని చెప్పింది రంగా. రంగా భారీగా ఉన్నందుకు మాత్రమే కానీ ఆమె మనసులో ఏ బంధం లేదు, ఎవరితో సంబంధం కూడా లేదు. అవును, తనకి చిన్నప్పటి నుండి రంగా అన్న అంటేనే ఇష్టం, ఇప్పుడు అర్థమైంది నాకు అనుకుని, సరే సత్యబాబు, ఇంక నువ్వేమి ఎంక్వైరీ ఏమి చేయకు. అది తనకు తెలిస్తే మరలా నా గురించి అన్నీ తెలుసుకున్నారా ఇలాగా అని కోప్పడుతుంది. మెయిన్ అసలు ఈ మిరియాల పొడి ఎందుకు బాధగా ఉందా అని తెలుసుకుందాం అనుకున్నానంతే. ఇంకిప్పుడు తెలిసిపోయింది కదా నాకు మ్యాటర్, నాకు అసలు ఏంటి సిచ్యువేషన్ అని క్లియర్గా అర్థమైపోయింది బాగా అని చెప్పగానే, సరే సార్ అంటూ సత్యబాబు ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శంకర్ తన గదిలో కూర్చొని ఇక ఆలోచనలో పడ్డాడు. రంగాకి సుందరి మీద ఉన్న ప్రేమ వల్ల తన మేనకోడల్ని ఎప్పటికీ స్వీకరించడు, అది తనకి క్లియర్గా అర్థమైంది. వాళ్ళు కేవలం బహిరంగంగా అందరి దృష్టిలో భార్యాభర్తలు, కానీ ఇక ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు అని శంకర్కి పూర్తిగా అర్థమైంది. కానీ అది కూడా ఈ చిట్టి తల్లి భవిష్యత్తు పాడవకుండా ఉండటం కోసమే అన్నిటిని చూస్తూ కూడా మౌనంగా చేస్తున్నాడో అని అర్థమైంది. రంగా చిట్టి తల్లిని కేవలం బాధ్యతగా మాత్రమే చూస్తున్నాడు అని. ఇక అది తెలియగానే కొంచెం శంకర్ మనసులో ఏదో తెలియని ధైర్యం పుట్టింది. శ్రావ్యకి అసలైన ప్రేమేంటో చూపిస్తాను, తన కలలు ఎలా నిజం చేసుకోవాలో నేనే నేర్పిస్తాను, ఆమెను ఆ ఊరి చెర నుండి విడిపించి ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తాను అని తనలో తానే శబ్దం చేసుకున్నాడు. అటువైపేమో అర్జున్ ఫ్లాట్లో అప్పుడే ఒక కొత్తగా వచ్చిన మూవీని డౌన్లోడ్ చేసుకుని తన ఫ్రెండ్ విజయ్తో కలిసి చూస్తూ ఉన్నాడు. శ్రావ్య ఫోన్ చేసింది. ఎంతో ఇంటెన్స్గా, అద్రు నువ్వు ఉండే రూము ఫోటో ఒకసారి పెట్టొచ్చు కదా అని అడిగింది. అర్జున్ తన గది ఎలా ఉందో ఒకసారి చుట్టూ చూసి, అది ఇప్పుడు చాలా దరిద్రంగా ఉంది శాపి, వద్దులే, నువ్వు చూస్తే భయపడతావు, మాది బ్యాచులర్ రూమ్ కదా అని అన్నాడు. కానీ ఆమె పట్టుబట్టడంతో గబగబా గదిని సర్ది ఫోటో పంపాడు. ఆ ఫోటోలో ఒక చిన్న బెడ్ గోడకి ఆనించి ఉంది. నీట్గా సర్దుకున్న తన డెస్క్టాప్ టేబుల్, దానికి పక్కనే తన మ్యాట్ బుక్ చూసి, శ్రావ్య పర్లేదు అద్రు, చాలా నీట్గా సర్దుకుని ఉన్నావు, అయినా కూడా నీకు చాలా నీట్నెస్ ఎక్కువ కదా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ చాలా అందంగా ఉంటుంది కదా అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అర్జున్ మూవీ చూస్తూ అలాగా అన్నాడు. అవును అద్రు, నిజంగా నువ్వు చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటావు నీ ప్లేసెస్ అన్నిటినీ. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది, ఒక్కసారి నన్ను మీ రూమ్కి తీసుకెళ్తావా అని ఆమె అడగగానే అర్జున్ వెంటనే కంగారు పడిపోయాడు. హే శాపీ, వద్దు వద్దు, మా రూమ్ అస్సలు బాగుండదు, అసలు వంట చేసుకోవటానికి కూడా ఇక్కడ ఏమీ ఉండవు, ఏదో ఆ ఇండక్షన్ కుక్వేర్ ఉండబట్టి దాని మీద కుస్తీలు పడుతూ ఉంటాం అప్పుడప్పుడు మేమిద్దరం, చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఉండాలి అంటే, నువ్వు ఉండలేవు ఒక్క సెకండ్ కూడా అని చెప్పాడు అర్జున్. అలా ఏమి లేదు అద్రు, నువ్వు ఎక్కడున్నా నాకు నచ్చుతుంది, నీ రూమ్ ఎలా ఉంటే నాకేంటి, ప్లీజ్ ఎప్పుడైనా ఒకసారి నాకు నీ దగ్గరికి రావాలని ఉంది, నీ పక్కనే కూర్చొని నీ రూమ్లో అలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా, నువ్వు ఉండే రూమ్ కదా అది, నువ్వు నాతో రొమాన్స్ ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి అలా వచ్చేసి నువ్వు ఉన్న ఆ రూమ్లో చూసి నేను వెంటనే వెనక్కి వచ్చేస్తా కదా, కాదు అనకు అద్రు ప్లీజ్ అని అడిగింది. అరే శాపీ, నీకు చెప్తే అర్థం కాదా, మా రూమ్ అసలు చెత్తలాగా ఉంటుందే, ఇది బ్యాచులర్ రూము, ఆడవాళ్ళు ఇక్కడికి రావడానికి అస్సలు ఒప్పుకోరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తే నేను వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతాను, అప్పుడు అక్కడికి వద్దు గాన్లే అన్నాడు అర్జున్. విజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మూవీ చూస్తూ ఉన్నాడు, నాకెందుకులే వాడి గొడవ అన్నట్లు. శ్రావ్య, అవునా, సరే అద్రు, నిజంగానే నువ్వు త్వరగా ప్రమోషన్ తెచ్చేసుకో, వేరే ఇంటికి వెళ్ళిపో, నువ్వు వేరే ఇంటికి వెళ్తే నేను మొదటి రోజే వస్తాను, కాదు అనవు కదా, మీ ఇంట్లో నా చేతే పాలు పొంగించుకుంటావు కదా అని అడిగింది ఎంతో ఆశగా. అర్జున్ ఆ మాట చెప్పగానే, తప్పకుండా శాపి, నీ చేత కాకుంటే ఇంకెవరితో చేయించుకుంటాను చెప్పు, నేను త్వరలోనే మంచి జాబ్ కొడతాను, అప్పుడు మంచి ఇంటికి వెళ్ళాక నీతోనే అన్నీ చేయించుకుంటాను, సరేనా, ఇప్పుడు ఫోన్ పెట్టేనా, కొంచెం మూవీ చూస్తున్నాను అన్నాడు అర్జున్. సరేలే, మూవీ అయిపోగానే త్వరగా పడుకో, మరలా పొద్దున్నే లేచినప్పటి నుండి వర్క్ చేసుకుంటూ
అలాగే కూర్చుంటావు కదా. అవును, ఈరోజు నువ్వు సున్నుండలు తిన్నావా అని అడిగింది శ్రావ్య. అర్జున్ మర్చిపోతాడు అని తనకి తెలుసు కాబట్టి. ఓహ్ లేదు లేదు, టయానికి గుర్తు చేశావు, ఎప్పుడు తెచ్చుకుంటాను. సరే గుడ్ నైట్ సాపి, ఇంక పెట్టేనా అని అడిగాడు. అద్రు అద్రు ఒకటి అడగొచ్చా? ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం పెట్టేస్తాను, తర్వాత ఫోన్ నేను నిన్ను ఒక్క మాట అడగొచ్చా అని అడిగింది. ఒక్కటి కాకపోతే 100 అడుగు, చెప్పు ఏంటి అంటూ బెడ్ మీద నుంచి లేచి శ్రావ్య పంపించిన డబ్బా ఓపెన్ చేసి ఒక లడ్డు తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఆ బాక్స్ని విజయ్కి అందిస్తూ అడిగాడు అర్జున్. అద్రు, నేను నిన్ను ముద్దుగా పిలవచ్చా ఏదైనా నిన్ను? అంటే నాకు ఇష్టమైనప్పుడు నేను చాలా చాలా పిలవాలి అనిపిస్తూ ఉంటుంది. నీకేం కాదు కదా అలా పిలిస్తే అని అడిగింది శ్రావ్య. నువ్వు ఎట్లా పిలిచినా నేను పలుకుతా, నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో, నో ప్రాబ్లం. కానీ నన్ను మాత్రం అడగకు, నాకు అస్సలు ముద్దు పేర్లు పిలవటం రాదు అని చెప్పేశాడు నిక్కచ్చిగా అర్జున్. సరేలే, నీకెప్పుడు నన్ను ఎలా పిలవాలంటే అలా పిలువు, పర్లేదు. కానీ నాకు మాత్రం నిన్ను ఎలా పిలవాలని ఉంటే అలా పిలుస్తాను బుజ్జిగా అని అంది. సరేలే సాపి, గుడ్ నైట్ అన్నాడు. పక్కనే విజయ్ ఉండటం వల్ల తనకి ఇంకా ఎక్కువగా మాట్లాడటం ఇన్కన్వీనియంట్గా ఉండటం వల్ల. ఇక నెక్స్ట్ డే శ్రావ్య పొద్దున్నే నిద్రలేచి, బుజ్జిగా నిద్రలేచావా? లేవగానే రాత్రి నానపెట్టుకున్న మెంతి నీళ్ళు తాగు అని మెసేజ్ పెట్టి తనకి ఫ్రెష్ అయిపోయి పుస్తకాలు పట్టుకుంది. రత్తాలు బయట కసువంతా ఊడ్చేసి అల్లం తులసి మరిగించి శ్రావ్యకు ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసి నులివెచ్చగా తెచ్చి ఇచ్చింది. శ్రావ్య తాగుతూ చదువుకుంటూ ఉంది. చిటి తల్లి, 4 గంటలకే లేచావు, ఇప్పుడు 6 అయిపోతుంది, స్నానం చేసిరాపో, నేను నీకు వేడివేడిగా ఇడ్లీ పెడతాను, ఆ సుప్పు నాది లెగక ముందే తినేసేయి అని చెప్పింది. అలాగే పెద్దమ్మ, మరొక్క 10 నిమిషాలు, నాకు ఈ పుస్తకం చదవటం అయిపోతుంది అని చదువుకొని ఇక స్నానం చేసి వచ్చింది శ్రావ్య. ఇడ్లీ వేడివేడిగా కారప్పొడి నెయ్యి చల్లి రత్తాలు తెచ్చి ఇచ్చి చెట్లకు నీళ్లు పడుతూ ఉంది. శ్రావ్య ఫోన్ రింగ్ అయింది. అర్జున్ అనుకుని మురిసిపోతూ హలో అద్రు అనబోయి స్క్రీన్ మీద అన్నోన్ నంబర్ చూసి హలో అని చిన్నగా అంది. ఏమీ మాట్లాడలేదు ఆపోజిట్ కాల్ నుండి. హలో, ఎవరు కాల్ చేసి మాట్లాడటం లేదు అని అంటే నా తీపి చిలుక పలుకులు వినాలని అన్నాడు నవ్వుతూ శంకర్. అప్పుడే జాగింగ్ చేసి పార్కులో కూర్చొని. ఏంటి ఇప్పుడు పొద్దునే చేశారు? నాకు కాల్ చేయొద్దు అని చెప్పాను కదా అంది శ్రావ్య. అవును, అమ్మ చెప్పిన మాటలు అమ్మాయి చెప్పిన మాటలు నాకు వినే అలవాటు లేదు కదా, అందుకే చేసా తీపి చిలుక అన్నాడు శంకర్ అమ్మాయిని ఏడిపించాలి అనే ఉద్దేశంతో. చెప్పు, మా చిట్టి తల్లి ఏం చేస్తుంది ఇప్పుడు అని ముద్దుగా అడిగాడు. హే, నేను ఫోన్ పెట్టేస్తాను, నన్ను ఇంకోసారి అలా నువ్వు పిలిచావు అంటే అని కోపంగా చెప్పింది శ్రావ్య. హా అవునా, ఎలా పిలిచానంటే నీకు కోపం చిట్టి తల్లి అనొద్దా అన్నాడు నవ్వుతూ శంకర్. అది కాదు, ఆ పేరు అందరూ పిలుస్తారు, అలా అంటే నాకేం కాదు అంది. ఆ మాట అనగానే శంకర్ మరి ఎలా పిలవకూడదు నేను అని అన్నాడు తనలా దీర్ఘం తీస్తూ. వాటర్ బాటిల్ తీసుకుని పక్కనే ఉన్న బాటిల్లోంచి వాటర్ తాగుతూ ఏదో తీపి కారం అని అంటూ ఉంటావు కదా, అలా వద్దు, నన్ను అలా పిలవకు అంది ఇడ్లీ ముక్కను చేతితో పిండిలా పిసికేస్తూ కోపంగా. ఓహో, తీపి చిలుక అనకూడదా? సరేనా గారాల చిలుక, నీకు తీపి ఇష్టం లేదా? అందుకేనా మిరియాల పొడి కారపొడి బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నావు? మిరియాల పొడి అన్నాడు. సరేలే, నేను చదువుకోవాలి, ఫోన్ పెట్టేస్తున్నా అంది శ్రావ్య కోపంగా. అమ్మో, సూర్యుడే అంత గరంగరంగా లేడు, నువ్వెందుకు గారాల చిలుక అంత గరంగరంగా ఉన్నావు అని అడిగాడు. ఇక తన వ్యాన్లో కూర్చొని ఇంటికి వెళ్దాము అని. మీరు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నారు? నాకు నీతో మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు అని ఫోన్ కట్ చేయబోతుంది శ్రావ్య. హే, నాకు నీతో మాట్లాడటం ఇష్టం, నువ్వు ఫోన్ కట్ చేసావే అనుకో, మీ అమ్మమ్మకి ఇప్పుడే చెప్తాను నువ్వు ఆ రోజు హైదరాబాద్ వర్షంలో ఏడుస్తూ కూర్చున్నావని అంటూ బ్లాక్మెయిల్ చేశాడు శంకర్.
వెంటనే శ్రావ్య కోపంగా, మీరు పోలీస్ కదా, ఇలా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చా? ఇష్టం లేదు అంటే కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చా అని ఇంకా కోపంగా అడిగింది. హా, మాట్లాడొచ్చు, బయట వాళ్ళతో మాట్లాడకూడదు, కానీ నువ్వు నా మేనకోడలువే కదా, మేనకోడలతో మేనమామ మాట్లాడొచ్చు ఏదైనా. నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం ఉంది, నీతో మాట్లాడటం నాకు ఇష్టం కదా, నీకు కూడా ఇష్టం పుట్టేదాకా మాట్లాడుతూనే ఉంటాను. సరే సరేలే, చదువుకుంటానంటున్నావు కదా, చదువుకో. మరి నాకు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తాను, బాయ్ తీపి చిలుక అని ఫోన్ పెట్టేశాడు నవ్వుతూ శంకర్. ఇక శంకర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడి తను ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రావ్య ప్లేట్లోని ఇడ్లీ అన్నీ తినేసి రత్తాలు గిన్నెలు కడుగుతూ ఉంటే తనకి హెల్ప్ చేసింది. నువ్వు చదువుకోమ్మా, నీ చూసుకుంటా కదా ఈ పనులన్నీ అని రత్తాలు గొడవపడి శ్రావ్యని పక్కకు పంపించింది. ఇక శ్రావ్య చేతులు శుభ్రంగా కడుక్కొని మరలా పుస్తకాలు పట్టుకొని కూర్చుంది. అప్పుడే అర్జున్ మొబైల్ నుండి స్మైలీ ఫేస్ పెడుతూ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చింది. శ్రావ్య వెంటనే ఎంతో సంతోషంతో మొబైల్ తీసుకుంది. తన నుండి వచ్చిన మెసేజ్కు మురిసిపోతూ లేచావా బుజ్జి నాన్న అని మెసేజ్ పెట్టింది. శ్రావ్య పెట్టిన ఆ మెసేజ్కి ఇప్పుడే అన్నాడు. కాల్ చేయనా, ఒక 2 minutesనే అని అడిగింది శ్రావ్య. వెంటనే అర్జున్ నుండి కాల్. హలో, ఏం చేస్తున్నావు అన్నాడు. అర్జున్ అప్పుడే బెడ్ మీద నుండి లెగవకుండానే, చదువుకోబోతున్నా బుజ్జిగా, టిఫిన్ చేసేసాను, స్నానం కూడా చేసేసాను, నువ్వు ఇప్పుడే లేచావా అని అడిగింది. జస్ట్ ఇప్పుడే లేచాను అన్నాడు. గట్టిగా హగ్ చేసుకోవా ధ్రువ్ అని అడిగింది ముద్దుగా శ్రావ్య. రా దగ్గరగా వచ్చావా అని అడిగాడు దుప్పట్లో నుండే. అర్జున్ కొంచెం ఫోన్ని దగ్గరగా పెట్టుకొని చిన్నగా అంది కళ్ళు మూసుకొని. గట్టిగా హగ్ చేసుకో అన్నాడు. చేసుకున్నా, నీ నుదుటి మీద ఒక ముద్దు పెడుతున్నాను, నీ గుండెల మీద కూడా ఒక ముద్దు ఇస్తున్నా బుజ్జిగా అని చెప్పింది. అన్నాడు అర్జున్. రే బుజ్జిగా, నాకు ఒక ముద్దు పెట్టచ్చు కదా అనగానే అంటూ అలా 3 సార్లు ముద్దు పెట్టాడు అర్జున్. నాకు నీ బుజ్జిగాన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది అని చెప్పింది. అసలే అప్పుడే నిద్ర లేచిన అర్జున్కు తన మాటలు మత్తురేపాయి. హే బుజ్జిగా అని పిలవగానే అర్జున్ చెప్పు అన్నాడు. అలాగే దుప్పట్లో నుండే, నాకు ఒక పిక్ తీసి పంపొచ్చు కదా అని అడగగానే అలాగే బెడ్ మీద పడుకొని ఒక కన్నుని మూసి ముద్దుగా ఒక సెల్ఫీ తీసి పంపించాడు శ్రావ్యకు. ఆ ఫోటో చూడగానే బుజ్జిగా చాలా బాగుంది, సరే కానీ నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా, లేచి ముందు వామ్ వాటర్ తాగు అని చెప్పింది. అవును నిజమే, నేను రెడీ అవ్వాలి, తర్వాత కాల్ చేస్తాను, నీకు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే మెసేజ్ చేయి, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను, సరేనా అన్నాడు పైకి లేచి వామ్ వాటర్ను కెటిల్లో వేడి చేసుకుంటూ. అలాగే బుజ్జిగా, ఇప్పుడు ఏం తింటావు నువ్వు అని అడిగింది. నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట తింటానులే అన్నాడు అర్జున్. ఆ మాట చెప్పగానే డైలీ అలా బయట తింటావా, హెల్త్ జాగ్రత్త బుజ్జి నాన్న అని చెప్పగానే సరే సరే, నాకు లేట్ అవుతుంది, రెడీ అవుతాను, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు అర్జున్. అర్జున్ ఆ మాట చెప్పగానే సరే బుజ్జిగా జాగ్రత్త అని అర్జున్ కాల్ కట్ చేశాడు. శ్రావి కూడా ఇక తన పనుల్లో తను ఉండిపోయింది. అర్జున్ ఇక ఆఫీస్కి వచ్చాడు చక్కగా ఫ్రెష్ అయిపోయి విజయ్తో సహా. ఆఫీస్లో ఎప్పట్లాగే ఉదయం అందరూ తమ తమ డెస్కుల దగ్గర కూర్చున్నారు. ల్యాప్టాప్లు ఓపెన్ చేసేసి కాఫీ తాగుతూ కొంతమంది ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మొత్తం ఆఫీస్ అంతా ఒక సైలెంట్ రొటీన్లో నడిచిపోతూ ఉంది. అర్జున్ ఎప్పట్లాగే తన వర్క్లో తను పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఎవరితోనూ ఈరోజు మాట్లాడాలి అనుకోవట్లేదు తను. విజయ్ మాత్రం పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటూనే అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఎవరి మూడు ఎలా ఉందో అతను ఇట్టే పట్టేయగలడు. అదే టైంలో నేహ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే వాతావరణం కొంచెం మారిపోయింది. తన టెక్కు ఇప్పుడు ఎందుకో ఇంకా ఎక్కువైపోయింది విక్రమ్ పరిచయంతో. అందరి చూపు తన వైపే, కానీ అర్జున్ తల కూడా ఎత్తలేదు. నేహ నేరుగా తన డెస్క్కి వెళ్లకుండా అర్జున్ టేబుల్ వైపు వచ్చి ఆగింది.
ఈ రిపోర్టు కొంచెం ఈ రిపోర్టుకి నీకు నీ రివ్యూ కావాలి అర్జున్, ఇస్తావా అని కూల్గా అడిగింది. అర్జున్ తలెత్తకుండా అన్నాడు, ఈమెయిల్ చెయ్యి అని. ఒక్క క్షణం నిశ్శబ్దం. నేహ చిన్నగా నవ్వుతూ, అబ్బా ఇంకా కోపం పోలేదా నీకు బుద్ధు, ఎప్పటికీ అలాగే ఉంటావా ఏంటి అంటూ పెద్దగా నవ్వేసింది. అర్జున్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు. నేహ, పర్సనల్స్ మాట్లాడి టైం వేస్ట్ చేయకు, నీ టైం కూడా వేస్ట్ చేసుకోకు, ఇది వర్క్ టైం కదా అన్నాడు తను స్క్రీన్ చూస్తూ. హే అర్జున్, డోంట్ బి యాక్ట్ లైక్ స్మార్ట్ బాయ్, ఇదే ప్రతిరోజు జరిగే చిన్న చిన్న ప్యాటర్న్ కదా, సో టైం గురించి నాకు చెప్పకు మై బాయ్, కొంచెం చిల్గా ఉండు బాబు అని అర్జున్ మీద చెయ్యి వేసింది. అప్పుడే అక్కడికి విజయ్ వచ్చి, రే అర్జున్, మనకి మీటింగ్ టైం అవుతుంది కదా అన్నాడు. ఆ మాటకి నేహ ఒక్కసారిగా విజయ్ వైపు కోపంగా చూసింది. విజయ్ ఇంకా తొందర పెట్టేసి అర్జున్ని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోయాడు. నేహకి బయట ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, విక్రమ్. చాలా డబ్బున్నవాడు, లగ్జరీ లైఫ్ స్టైల్, కాల్స్ వస్తుంటాయి కదా, మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ అది చాలదు అన్నట్లు ఇంకా వీడి వెంట ఎందుకు తిరుగుతోందో ఈ రాక్షసి అని కోపంగా మనసులో అనుకున్నాడు విజయ్ నేహ వైపు చూస్తూ. వాడి దగ్గర ప్రేమ కంటే సౌకర్యం కోసం ఉన్న రిలేషన్లా ఉంటుంది కదా, ఆ విషయం ఆమెకు కూడా తెలుసు, ఆఫీస్లో అందరికీ పూర్తిగా తెలుసు. కానీ అర్జున్ దగ్గర అయితే కల్మషం లేని ప్రేమ ఉంటుంది, అది ఎవ్వరూ పోగొట్టుకుంటారు. విజయ్కి కూడా మొత్తం విషయం క్లియర్గా అర్థమైపోయింది. లంచ్ టైంలో నేహ మళ్ళీ వచ్చి అర్జున్ ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావా అర్జున్ అని చిన్నగా నవ్వుతూ అడిగింది. అర్జున్ చాలా అంటే చాలా కూల్గా, నేను ఇక్కడ ఎవరిని అవాయిడ్ చేయటం లేదు నేహ, నేను కేవలం నా వర్క్ చేసుకుంటున్నానంతే అన్నాడు. నేహ కాస్త దగ్గరగా వాలి, ఇంత కూల్గా ఉంటావని నేను అనుకోవట్లేదు, నీకు అసలు నా మీద కోపమే రాదా? రాదులే, నేనంటే నీకు పూర్తిగా బోలెడు ఇష్టం ఉంది కదా అంది స్పూన్ తీసుకొని ప్లేట్లో ఉన్న ఫుడ్ని గెలుకుతూ. అర్జున్ వెంటనే స్పందించలేదు ఆమె మాటకి, ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. విజయ్ పక్క నుంచి మెల్లగా, ఇది ఇంకా అయిపోలేదురా బాబు, బ్రో జిడ్డులా ఇలా పట్టుకుందేంటి అంటూ పక్కనే ఉన్న పేస్ట్రీని చూసి తింటూ అన్నాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ, నాకు తెలుసురా, అందుకే నేను మళ్ళీ వాడి జోలికి వెళ్ళలేదు, అనుకుంటే నువ్వు తెచ్చుకున్నావు అన్నాడు. నేహ వైపు చూడకుండా విజయ్తో మాట్లాడుతూ మాటల్లో పడిపోయాడు అర్జున్. నేహ మాత్రం బయటికి కాన్ఫిడెంట్గా కనిపిస్తూ కూర్చుంది అలాగే. కానీ అర్జున్ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది ఆమె ఈగోని చాలా అంటే చాలా గట్టిగా తాకేస్తూ ఉంది. హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఎపిసోడ్ ఇచ్చాను కదా, తప్పకుండా ఎప్పట్లాగే నా ఛానల్ని, నా సిరీస్ని మీరు సపోర్ట్ చేస్తారు కదా. అలాగే ప్రతిలిపిలో ఎపిసోడ్స్ నాకు ఇద్దరు నేను ఎవరికి అనేది ఇవ్వటంతో పూర్తిగా హెడ్ఏక్ వచ్చేసింది. మొన్న నైట్ మిడ్నైట్ 11:58కి సబ్మిట్ చేశాను, 12కి సబ్మిట్ చేయాల్సింది. ఇక నిన్నంతా ఫుల్ హెడ్ఏక్, రాశాను కానీ ఇవ్వలేకపోయాను, అందుకే ఈరోజు ఇస్తున్నాను తప్పకుండా. సరే, రేపటి నుంచి రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ స్టోరీ కూడా నేను జూలై 19th లోపల పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సిన స్టోరీ, ద హీరో అనే కాంపిటీషన్కి రాస్తున్నాను. ఓకే గైస్, మీరందరూ సపోర్ట్ చేస్తారు కదా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం, బాయ్.